పెహల్గాన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో యుద్ధం చేయాల్సిందే అని చెబుతున్నటువంటి సమయంలో ప్రపంచ దేశాలకు భారతదేశం మరొక సందేశాన్ని అందించింది. భారతదేశం ఎప్పుడూ కూడా శాంతి కాముక దేశమే అని నిరూపించుకోవడం కోసం కొన్ని నిబంధనలను విధించి యుద్ధానికి మించినటువంటి వాతావరణాన్ని పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా తీసుకున్న నిర్ణయాలతో పాకిస్తాన్లో అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. అసలే పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతుంటే ఈ విధమైనటువంటి సింధు జల వివాదానికి పులిస్టాప్ పెట్టి మేము దానికి నీరు వదిలే ప్రసక్తి లేదు అనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పిన తరువాత భారతదేశము ఏ విధంగా యుద్ధాన్ని ప్రకటించిందో ప్రపంచ దేశాలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టు చేసింది. కాబట్టి భారతదేశం యొక్క నిపుణత, నైపుణ్యత, తెలివితేటలు ఇవన్నీ కూడా ఈ యొక్క నిర్ణయం ద్వారా మోడీ గారు ప్రదర్శించి ప్రపంచంలో ఉండేటువంటి యుద్ధ వాతావరణానికి తోడు కాకుండా మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది పలకకుండా ఉండేటట్టుగా ఈ నిర్ణయం ఉందనేటువంటి విషయాన్ని ఇప్పుడు నిపుణులందరూ కూడా అంగీకరిస్తున్నారు. కాకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఏ విధంగానైనా సరే ముందుగా తీసుకునేటువంటి స్టెప్ ఖచ్చితంగా సివిల్ వార్కు, పాకిస్తాన్లో సివిల్ వార్కు దారితీసేటువంటి స్టెప్గా ఇది ఉన్నది. ఎందుకంటే తాగడానికి నీరు లేక, పంటలు పండించుకోవడానికి నీరు లేక, కరెంటు తయారు చేసుకోవడానికి నీరు లేక పాకిస్తాన్ అల్లాడిపోతుంది కొద్ది రోజుల్లో. తప్పనిసరిగా ఇది సరైన నిర్ణయమే. కాకపోతే ఇంతకంటే మంచి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దెబ్బకు దెబ్బ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా ఉగ్రవాదులందరినీ కూడా తొదముట్టించేటంత వరకు కూడా భారతదేశము విశ్రమించకూడదు. భారతదేశం యొక్క విజ్ఞత అందులో కూడా ప్రదర్శించి తప్పనిసరిగా ప్రపంచ దేశాలకు ఆదర్శం కావాలని మోడీ గారు తప్పనిసరిగా నిర్ణయం తీసుకొని త్వరలోనే ఉగ్రవాదులందరినీ కూడా పరిసమాప్తి చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్కు మరొక్కసారి గట్టి దెబ్బ తీయగలరనేటువంటి విషయాన్ని ఆశిస్తూ జై హింద్, జై భారత్.